హాయ్, దిస్ ఇస్ సౌందర్య ఫ్రమ్ హ్యాపీకాయిన్ టీమ్. ఐఎమ్ ఏ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. ఈరోజు మనం ఎస్ఐపి గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ఎస్ఐపి? మ్యూచువల్ ఫండ్లో ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్ని ఎస్ఐపి అంటారు. ఇట్స్ కాల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో వై వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎస్ఐపి? ఇక్కడ ఏంటంటే చాలామందికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి. లైక్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, కిడ్స్ ఎడ్యుకేషన్, కిడ్స్ మ్యారేజ్, వెకేషన్ ఎక్సెట్రా. ఇలాంటి గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం స్మాల్ అమౌంట్ అనేది సేవింగ్ చేస్తూ ఉంటారు ఫర్ లాంగ్ డ్యూరేషన్ కోసం. అందుకోసమని వాళ్ళకి ఎస్ఐపి మోడ్ అనేది చాలా బెస్ట్ మోడ్ అని చెప్పుకోవచ్చు మనం. ఎస్ఐపిని స్టార్ట్ చేయాలంటే అసలు మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఎస్ఐపిలో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్, మనం ఒక స్పెషల్గా స్కీమ్ని అనేది చూస్ చేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ మన గోల్ని బట్టి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎస్ఐపి అమౌంట్ మనం ఎవ్రీ మంత్ ఎంతవరకు సేవ్ చేయాలనుకుంటున్నామో అమౌంట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎన్ని ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్, లాంగ్ డ్యూరేషన్ ఆర్ షార్ట్ టర్మా, సో టెన్యూర్ డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఎస్ఐపి డేట్, సో ఎవ్రీ మంత్ ఏ టైంకి మనం డిసిప్లిన్గా అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి. సో దానికి డేట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఐపి అనేది హౌ ఇట్స్ వర్క్. సో ఒక పర్సన్ ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసిన తర్వాత తన బ్యాంక్ అకౌంట్కి ఆటో డెబిట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఎవ్రీ మంత్ అనేది తను చూస్ చేసుకున్న అమౌంట్ ఆ డేట్కి డెబిట్ అవ్వడం కోసం. అలా ఎవ్రీ మంత్ తన అకౌంట్లో నుండి అమౌంట్ డెబిట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆ అమౌంట్ అనేది తను చూస్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి క్రెడిట్ అయిపోతుంది. అలా తన ఇన్వెస్ట్మెంట్ వాల్యూని బట్టి అండ్ తను చూస్ చేసుకున్న స్కీమ్ ఎన్ఏవిని బట్టి తనకి ఎవ్రీ మంత్ యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎవ్రీ మంత్ అనేది సేమ్ ప్రాసెస్ రొటేట్ అవుతూ ఉంటుంది. అలా అంటే తన ఎస్ఐపి అనేది స్టాప్ చేసేంత వరకు. సో బెనిఫిట్స్, సో ఎస్ఐపిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనము వచ్చేసి మినిమం అమౌంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ 500 ఆర్ 1000 డిపెండ్స్ ఆన్ ఏఎంసీని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి పాస్ ఆప్షన్ కూడా ఉంది. పాస్ ఆప్షన్ ఎందుకంటే డ్యూ టు సమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎస్ఐపి పేమెంట్ చేయలేననుకుంటే మనం మినిమం 1 మంత్ టు మ్యాక్సిమం 6 మంత్స్ వరకు ఎస్ఐపిని పాస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం ఎనీ కైండ్ ఆఫ్ ఎస్ఐపి డేట్ని చూస్ చేసుకోవచ్చు. మన అవైలబుల్ టైంని బట్టి 1 to 28 డేస్లో మనం ఎస్ఐపి డేట్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ రిడెంప్షన్ ఆప్షన్ కూడా మనకి డైరెక్ట్గా అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మనం ఎప్పుడైనా సరే అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు. అండ్ ఎవరైనా కూడా ట్యాక్స్ సేవ్ చేయాలి అనుకుంటే ట్యాక్స్ సేవర్ స్కీమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఎస్ఐపి మోడ్లో. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మోర్ డీటెయిల్స్ కావాలి ఆర్ ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఒక లింక్ అప్డేట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫిల్ ద ఫార్మ్, టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.